హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని మీకు షేర్ చేస్తాను. ఇన్ఫినిక్స్ వాళ్ళకి 10,000 రూపాయల బడ్జెట్లో చాలా స్ట్రాంగ్ మార్కెట్ ఉంది. సో రీసెంట్గా మీకు లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ నోట్ 11 మొబైల్ బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు 10,000 రూపాయల బడ్జెట్లోనే ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో AMOLED స్క్రీన్ వీళ్ళు 10,000 రూపాయల బడ్జెట్లోకి తీసుకొచ్చారు. 50 మెగాపిక్సెల్ కెమెరా కావచ్చు, మంచి యూఐ కావచ్చు, ఇలాంటి ఫీచర్స్తో వీళ్ళు 10,000 రూపాయలు లాంచ్ చేశారు. అండ్ ఇది ఇప్పుడు మీకు ఆఫర్లో కూడా ఉంది. 8,500కో 8,200కో వస్తున్నట్టుంది. సో అది ఆ పర్టికులర్ బడ్జెట్లో కిల్లర్ ఫోన్ అనే చెప్పాలి. సో అలా వీళ్ళు కొన్ని ఫోన్స్ బాగానే తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఫోన్ మనం అన్బాక్సింగ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. బాక్స్ పైన మీకు ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 అని రాస్తుంది. 6.6 ఇంచెస్ హెచ్డీ డిస్ప్లే, అలాగే మీకు 64GB ఇంటర్నల్ స్టోరేజ్, అలాగే బ్యాక్ సైడ్ మీకు సేమ్ స్పెసిఫికేషన్స్ మళ్ళీ ఇక్కడ రాశారు. 5000 mAh బ్యాటరీ, ఫేస్ అన్లాక్ ప్లస్ ఫింగర్ ప్రింట్, డ్యూయల్ కెమెరా బ్యాక్ సైడ్, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ సైడ్, అలాగే మీకు ఈడియో A22 ప్రాసెసర్, ఇలాంటి డీటెయిల్స్ ఇక్కడ రాశారు. మేడ్ ఇన్ ఇండియా అని రాశారు. అండ్ సార్ వాల్యూస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీళ్ళవి. సో సార్ వాల్యూ మీకు హెడ్కి 0.729 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి ఏమో 0.409 వాట్స్ పర్ కేజీ ఉంది. చాలా 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 లో అని చెప్పాలి. ప్రీమియం ఫోన్స్లో కూడా ఇంత తక్కువ వాల్యూస్ మనం ఎప్పుడు కూడా చూడవు. చాలా బాగా తీసుకొస్తుంటారు వీళ్ళు. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో మీకు ఒక ఫోన్ ఉంటుంది, స్మార్ట్ 6 మొబైల్, అండ్ ఒక మైక్రో USB కేబుల్, మీకు ఒక ఛార్జర్ ఉంటుంది, అలాగే యూజర్ మాన్యువల్, సిమ్ టూలు ఇలాంటివి అయితే ఇస్తున్నారు. అండ్ ఒక హార్డ్ కేస్ వీళ్ళు ఇస్తున్నారు. దీంట్లో కేస్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే బ్యాక్ సైడ్ చూడడానికి 4 కెమెరాలు ఉన్నట్టుంటాయి, కానీ దీంట్లో ఉండేది 2 కెమెరాలు. అండ్ దాంట్లో ఒకటి యూస్ఫుల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది ఒక VGA కెమెరాని యూజ్ చేశారు. మిగతాది ఒకటి డమ్మీ, ఒకటేమో డ్యూయల్ LED ఫ్లాష్ అయితే వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏమో టాప్లో ఉంటుంది. అండ్ ఇది 6.6 ఇంచెస్ డిస్ప్లే, మీడియా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఇవి బాగా ఉంటాయి. అండ్ ఇన్ఫినిక్స్ మొబైల్స్లో బ్యాటరీ మాత్రం చాలా ఘోరంగా వస్తుంది, ఒక 2 days పైనే వస్తుంది. సో ఎక్కువగా మీడియా అంటే మూవీస్, సీరియల్స్ చూసే వాళ్ళకి మాత్రం ఇలాంటి ఫోన్లు బాగానే సూట్ అవుతుంటాయి. అండ్ స్క్రీన్ సైజ్ కూడా మంచిగా ఉంది. అండ్ మీకు పెద్దగా అనిపిస్తుంది చేతిలో మాత్రం. అండ్ ఫింగర్ ప్రింట్ మాత్రం చాలా ఈజీగానే చేతికి అందేలాగే ఉంటుంది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే అది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది, అలాగే మైక్రో USB పోర్ట్ ఉంటుంది, అలాగే స్పీకర్ గ్రిల్ అయితే వస్తుంది. ఇది సింగిల్ స్పీకర్తోనే వస్తుంది. అండ్ ఇది ఒక డ్యూ డ్రాప్ నాచ్తో వస్తున్న ఫోన్ అనమాట. ఆల్రెడీ ఒక ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా దీనికి వీళ్ళు అప్లై చేశారు. ఇప్పుడు మన ఫోన్ బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అని చెప్తాను. దీంట్లో 6.6 ఇంచెస్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు హీలియో A22 ప్రాసెసర్. ఇది ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2.0 GHz స్పీడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉండే ఒక VGA కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 10 వాట్స్ ఛార్జర్ మనకు బాక్సెస్ సప్లై చేస్తున్నారు. అండర్ 11 గో ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది. అండ్ XOS లాంచర్తో వస్తుంది. అండ్ దీనికి సంబంధించి యూజర్ ఇంటర్ఫేస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది కొంచెం గో ఎడిషన్ మీద రన్ అవుతుంది కాబట్టి జనరల్గా బడ్జెట్ ఫోన్స్లో కొంచెం స్లోగానే అనిపిస్తూ ఉంటాయి. అండ్ వీళ్ళు దీంట్లో XOS లాంచర్లో కొన్ని యాప్స్ ఉన్నాయి, అవి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఒకసారి సెట్టింగ్స్లో ఒకసారి వెళ్తే ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తోనే వస్తుంది. 2GB ర్యామ్ ఉంటుంది, అలాగే 64GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది మన దగ్గర ఉన్న వేరియంట్లో. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కొన్ని డీటెయిల్స్ కూడా వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. అండ్ స్క్రీన్ క్వాలిటీ విషయానికి ఒకసారి వెళ్తే ఇది లో లైట్ కండిషన్లో మాత్రం మంచిగానే అనిపిస్తుంది. బాగా డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్తే మాత్రం కొంచెం డల్ అయితే అనిపిస్తుంది స్క్రీన్ క్వాలిటీ మాత్రం. ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి అంతకంటే ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో నాకు నచ్చిన ఒకే ఒక అంశం బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా. మెయిన్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం పర్లేదు, బాగానే ఉంది. డైలైట్ కండిషన్లో కూడా ఫ్లవర్స్ క్వాలిటీ మాత్రం చాలా నీట్గానే ఇస్తుంది. ఫేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు కొన్ని శాంపుల్స్ కూడా చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది కదా, అది కూడా పర్లేదు, యావరేజ్గానే ఉంది. మీకు ఈ పర్టికులర్ బడ్జెట్లో వస్తున్న ఫోన్స్లో ఉండేలాగే అనిపిస్తుంది. పర్లేదు, బాగానే ఉంది. సో ఇది దీనికి సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్. అయితే ఇన్ఫినిక్స్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేస్తున్న బడ్జెట్ ఫోన్స్లో చాలా వరకు మంచి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇలాంటివి కొన్ని ఇప్పుడు ఇలాంటి టైంలో వీళ్ళు ఇంకొంచెం బెటర్ ఫోన్స్ లాంచ్ చేస్తే ఇంకా బాగుండేదేమో నేను అయితే అనుకుంటున్నాను. ఇది పెట్టడం కూడా వీళ్ళు 7,000 దాకా పెట్టారు. 7,000 కాకుండా ఒక 6,000 అలాంటి బడ్జెట్లో పెట్టినా దీన్ని సజెస్ట్ చేయొచ్చు. సో అందుకని 1,500 దాకా ఎక్కువ ప్రైసింగ్ పెట్టారనే చెప్పాలి. ఇన్ఫినిక్స్ వాళ్ళు అండర్ 10,000 బడ్జెట్లో చాలా స్ట్రాంగ్ మార్కెట్ ఉంది కాబట్టి వీళ్ళు ఇంకొంచెం బెటర్గా క్వాలిటీ స్మార్ట్ ఫోన్లు తయారు చేస్తే ఇంకా బాగుండేదేమో. సో ఇదైతే నేను కొంచెం సజెస్ట్ చేసేంత లెవెల్లో ఫోన్ అయితే కాదని నేనైతే అనుకుంటున్నాను. సో వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.